గెలుస్తావని నమ్మకం ఉంది కదా? నేను చాలా నమ్మకంగా ఉన్నాను. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రాక్టీస్ని మాత్రం వదలలేదు. అదే నన్ను గెలిపిస్తుంది. నిజంగా పిన్ని ఆబ్దికాన్ని నాన్న చేయాలనుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఆద్య. నన్నే యాక్సెప్ట్ చేశాక అమ్మ ఆబ్దికాన్ని ఎందుకు ఆపుతారు? ఏ రోజైతే అమ్మ ఫోటో తీసుకొచ్చి ఇంట్లో పెట్టారో అప్పుడే మా అమ్మ మీద ఉన్న కోపం అంతా పోయిందని చెప్పకనే చెప్పేశారు పెదనాన్న. పిన్ని ప్రత్యక్షంగా మనతో లేకపోయినా మనందరిలోనూ ఉంది. ఇవన్నీ కామన్, కానీ నువ్వు మాత్రం నీ ఆట మీద ఫోకస్ తగ్గించకు. శౌర్య సార్ నిన్ను హాకీ క్వీన్గా చూడాలని అనుకుంటున్నారు. ఆయన డ్రీమ్ని నువ్వే ఫుల్ఫిల్ చేయాలి. అది నీ బాధ్యత. ఆద్య, ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. రామా, సీను బావా, మన ఊరికి రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకొచ్చావు. మన దేశానికి ఈ పేరు తీసుకొస్తావా లేదా? నువ్వే చూస్తావు కదా బావా. నేను ఆల్రెడీ నీ పేరు మీద ఫ్లెక్సీలు రెడీ చేస్తున్నాను. హా? నువ్వు గెలవగానే ఫ్లెక్సీలు వేయిస్తానులే. ఆ, సరే. హలో బ్రో. హాయ్ కో బ్రో. నా మరదల్ని యుద్ధానికి సిద్ధం చేసావా? సిద్ధంగానే ఉంది. తను నేషనల్ ఆడడం నా కల. తను ఇప్పటి వరకు ఏ మ్యాచ్ ఓడిపోలేదు. ఈ మ్యాచ్ కూడా గెలుస్తుందని అనుకుంటున్నాను. మాకిక్కడ చేయాల్సిన కొన్ని పనులు ఉండడం వల్ల రాలేకపోయాం. లేదంటే రామ ఆటను చూసేవాళ్ళం. ఏం పర్వాలేదు బ్రో. మీరక్కడ ఆబ్దికాన్ని బాగా చేయండి. మేము ఇక్కడ కప్పుతో వస్తాం. సూపర్ బ్రో. బ్రో, నాన్న పిలుస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఆడండి. నేను తర్వాత చేస్తాను. సరే సరే బ్రో. బావా, నేను బాగానే ఆడతాను. నువ్వు అక్కడ అన్ని ఏర్పాట్లు చూసుకో, సరేనా? అలాగే రామా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రామా, ఐ లవ్ యూ, మిస్ యూ. మిస్ యూ టూ. చూసావు రామా, నీ మీద అందరికీ ఎంత హోప్స్ ఉన్నాయో. నువ్వు కప్తో తిరిగి వస్తావని అందరూ ఎదురు చూస్తున్నారు. మన ఇంట్లో వాళ్ళే కాదు సార్, దేశం అంతా ఎదురు చూస్తుంది. నేను తీసుకొచ్చే కప్పు వాళ్ళ ఎదురు చూపులకి సమాధానం. ఏంటమ్మా, వీళ్లతో మనకి శత్రుత్వం ఉన్నా మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చా? పోయి పోయి చనిపోయిన వాళ్ళ అమ్మ ఫోటో చూస్తూ కూర్చోవాలా? ఇక్కడికి తీసుకొచ్చింది చచ్చిపోయిన వాళ్ళ అమ్మ ఫోటో చూడ్డానికి కాదు, చావబోయే ఆద్యని చూడ్డానికి. ఏంటి? ఎలా? చెప్పను, నువ్వే చూస్తావు. హలో మేడం, చెప్పండి. నేను వచ్చేసాను. మీ ప్లాన్ ఏంటి? ఇక్కడ అసలు ఏమి ఇంప్లిమెంటేషన్ కనిపించట్లేదు. ఇంకా సేపట్లో ఆబ్దికం అయిపోతుంది, భోజనాలు కూడా పెడతారు. నేను భోజనాలు తిని వెళ్ళడానికి రాలేదు. వీళ్ళందరి ముఖాల్లో ఏడుపు చూడ్డానికి వచ్చాను. తొందరపడకండి. నేను పని మొదలు పెడితే క్లారిటీగా ఉంటుంది. నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ఎవ్వరు ఊహించలేరు. పూర్తయ్యాక మీకే అర్థమవుతుంది. ఎప్పుడు మొదలు పెడతారు? నేను ఎప్పుడైనా రైట్ టైంలోనే మొదలు పెడతాను.
రాంగ్ స్టెప్ వెయ్యను. ఒకసారి మీ కుడివైపుకు చూడండి. అక్కడ మీకు ఎవరు కనిపించారు? వాళ్ళెవరో పని వాళ్ళు ఆటోలో సామాన్లు దించుతున్నారు. వాళ్ళ ఇంట్లో పని చేయడానికి వచ్చిన వాళ్ళు కాదు, నేను చెప్పిన పని పూర్తి చేయడానికి వచ్చిన వాళ్ళు. అర్థమైంది. గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఏంటి మమ్మీ ఇది? అసలేం జరుగుతుంది ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదు. హే, నీకు అవమానం జరిగిన చోటే నీ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలనుకుంటున్నాను. అందుకే వీళ్ళ ఏర్పాట్లలో వీళ్ళుంటే నా ఏర్పాట్లలో నేనున్నాను. నువ్వు కూల్గా ఉండు. ఇంకాసేపట్లో వాతావరణం మొత్తం వేడెక్కిపోతుంది. అప్పుడు నువ్వింకా చిల్లవుదు గాని. అండర్స్టాండ్? హ్మ్. రామ కూడా వస్తే బాగుండేది అన్నయ్య. రామ ఈరోజు దేశం కోసం ఆడుతుంది, లేదంటే ఇటే వచ్చేది. అయోధ్యలంక పేరుని మరోసారి వార్తల్లో నిలిచేలా చేయబోతోంది. నా మేనకోడలు ఖచ్చితంగా కప్పు పట్టుకునే తిరిగొస్తుంది. ఏంటే నువ్వొచ్చావు? నిన్నెవరు పిలిచారు? ఏ, నేను రాకూడదా? నేను ఈ ఇంటి ఆడపిల్లని కాదా? అలా అనుకున్న దానివైతే ఈ ఊరొచ్చి రాగానే నా కొడుకుతో వైరం ఎందుకు పెట్టుకుంటావే? రానివమ్మా, తనకి మనతో విభేదాలు ఉండొచ్చు, ఏదో ఆశించి ఈ ఊరు వచ్చి ఉండొచ్చు. కానీ మనం కూడా తనలాగే ఆలోచిస్తే బంధాలు శాశ్వతంగా దూరమైపోతాయి. అది కాదు రఘు, ఇలాంటి వాళ్ళు అడుగు పెడితే అంతా అరిష్టమే. చూడు, దాని మొహంలో అష్టదరిద్రాలు కనిపిస్తున్నాయి. మమ్మీ టూ మచ్గా మాట్లాడుతుంది. నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోతే ఇక్కడ జరగబోయేదంతా మిస్ అయిపోతా. నిన్ను తీసుకొచ్చింది అది చూడ్డానికే కదా. వీళ్ళ మాటలేం పట్టించుకోకు.